ఇక్కడ చూడండి, ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చాడు. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కొనిక్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కొనిక్. ఓకే, ఈ ఈక్వేషన్ ఇది పారాబోలాని రిప్రజెంట్ చేయాలంటే వాట్ ఆర్ ద కండిషన్స్? పారాబోలాని రిప్రజెంట్ చేయాలంటే కండిషన్స్ ఏంటంటే, నోట్ చేసుకోండి. కండిషన్స్ ఓ దగ్గర ఉంటాయి. కండిషన్స్ ఏంటంటే డెల్టా నాట్ ఈక్వల్ టు 0. డెల్టా అంటే ఏంటి? ఏమ్మా, డెల్టా అంటే ఏంటంటే ఏబిసి డెల్టా ఏబిసి ప్లస్ 2fgh మైనస్ af స్క్వేర్ మైనస్ bg స్క్వేర్ మైనస్ ch స్క్వేర్. ఇదేమవ్వాలి, నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. కానిక్ కి ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుందంటే పెయిర్ ఆఫ్ లైన్స్ కి సర్కిల్ కి ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే కనుక పారాబోలా కానీ ఎలిప్స్ కానీ హైపర్బోలా కానీ అవుద్ది. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. అండ్ దీంతో పాటు ఈ పారాబోలాకి హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి అవ్వాలి. దీంతో పాటు పారాబోలాకి హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి. ఓకే, ఈ టూ కండిషన్స్ యాక్సెప్ట్ అయితేనే ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ ని మనం ఏం చెబుతామంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ని పారాబోలాగా చూద్దాం. నోట్ చేసుకున్నారా? నెక్స్ట్, యాక్సిస్ ఆఫ్ ఏ కొనిక్. యాక్సిస్ ఆఫ్ ఏ కొనిక్ అంటే అర్థం ఏంటంటే, మన సైకిల్స్ కూడా చూడండి, బైసికల్స్ కి యాక్సిస్ ఉంటుంది టైర్లకి, దాని చుట్టూ ఫ్రీగా మూవ్ అవుతాయి. అట్లాగా ఈ పారాబోలాకి కూడా ఫ్రీగా మూవ్ అయ్యేది ఏదన్నా ఉంటే, అరేంజ్మెంట్ ఉంటే, దట్ ఈస్ కాల్డ్ యాక్సిస్. ఇప్పుడు చూడండి, ఈ పారాబోలా ఉంది. ఈ పారాబోలాని మనం దీన్ని ఫిక్స్ చేసి, ఏ లైన్ ని, ఈ బ్లాక్ కలర్ లైన్ ని గనక నువ్వు ఫిక్స్ చేసి ఈ పారాబోలాని గుండ్రంగా తిప్పొచ్చుగా. తిరుగుద్దా ఇది గుండ్రంగా? పారాబోలా తిరుగుతుంది కదా. కాబట్టి ఈ ఎక్స్ యాక్సిస్ ని ఏమంటారంటే యాక్సిస్ అంటారు. అదే ఒకవేళ అప్వర్డ్ పారాబోలా ఉందనుకున్నాం, ఇట్లా అప్వర్డ్ పారాబోలాలు దేని బేస్ చేసుకుని గుండ్రంగా తిరుగుద్ది? ఇది వై యాక్సిస్ ని బేస్ చేసుకుని గుండ్రంగా తిరుగుద్ది. ఇది ఇట్లా గుండ్రంగా మూవ్ అవుతుంది కదా పారాబోలా షేప్. అందువల్ల వై యాక్సిస్ ని యాక్సిస్ గా చెప్తాం. అంటే ఆ ఈక్వేషన్ బట్టి మనకి యాక్సిస్ ఆఫ్ ది కొనిక్ అనేది డిఫైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వెర్టిసెస్. వెర్టిసెస్ అంటే ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కానిక్ అండ్ ఇట్స్ యాక్సిస్ ఆర్ కాల్డ్ వెర్టిసెస్ ఆఫ్ ది కానిక్. అంటే ఇప్పుడు సపోజ్ పారాబోలా ఉంది. పారాబోలా, ఈ పారాబోలా ఎక్కడైతే ఈ యాక్సిస్ ని కట్ చేస్తుందో ఆ పాయింట్స్ ని ఏమంటారంటే వెర్టిసెస్ అంటారు. వెర్టిసెస్. పారాబోలాకి ఇలా ఉంది, ఎలిప్స్ ఉంది అనుకోండి. ఎలిప్స్ కి 2 పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, ఏ డాష్, ఏ డాష్, వెర్టిసెస్. అదే హైపర్బోలా ఉందనుకోండి, దీనికి కూడా ఏ డాష్. వెర్టిసెస్ యాక్సెస్ ని కట్ చేసే, కర్వ్ యాక్సెస్ ని కట్ చేసే పాయింట్స్ ని వెర్టిసెస్ అంటాం. ఓకే, ఇది అర్థమైందా? నెక్స్ట్ సెంటర్. సెంటర్ అంటే ఏం చెప్తాడంటే ద పాయింట్ సి
is called center of the conic if every chord of the conic passes through C bisected at C. అంటే ప్రతి కార్డు కూడా ఏ పాయింట్ గుండా వెళ్తూ బైసెక్ట్ అవుతుందో ఆ పాయింట్ ని సెంటర్ గా పిలుస్తున్నారు. ఓకే, పారాబోలాలో సెంటర్ ఏదండి? మరి ఇది ఓపెన్ కర్వ్ కదా, అంటే దీని సెంటర్ వెర్టెక్స్ రెండు కోయిన్సైడ్ అవుతాయి. సెంటర్ వెర్టెక్స్ రెండు కోయిన్సైడ్ అవుతాయి, ఏగా ఉంటుంది పారాబోలాలో సెంటర్. ఓకే, నెక్స్ట్ ఫోకల్ కార్డ్. ఫోకల్ కార్డ్ అంటే ఫోకస్ గుండా పాస్ అయ్యేటటువంటి కార్డ్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ మనకి ఫోకస్ ఉంటుందని తెలుసు, దీన్ని ఫోకల్ కార్డ్ అంటాం. దాన్ని ఏమంటాం? ఫోకల్ కార్డ్. ఫోకస్ గుండా పాస్ అయ్యే కార్డ్, ఎనీ కార్డ్ ఆఫ్ ది కానిక్ త్రూ ది ఫోకస్ ఈస్ కాల్డ్ ఫోకల్ కార్డ్. నెక్స్ట్ డబుల్ ఆర్డినేట్. డబుల్ ఆర్డినేట్ అంటే డబుల్ ఆర్డినేట్ a chord of a conic which is perpendicular to axis. అంటే సపోజ్ పారాబోలా తీసుకుందాం. డబుల్ ఆర్డినేట్ అంటే ఏంటి చూద్దాం. ఇది పారాబోలా, యాక్సిస్ ఎక్స్ యాక్సిస్, మనకి యాక్సిస్ ఆఫ్ పారాబోలా. దీనికి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డబుల్ ఆర్డినేట్సే. యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి, యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉండే ఆల్ లైన్స్ ఆర్ కాల్డ్ డబుల్ ఆర్డినేట్స్. ఈ డబుల్ ఆర్డినేట్స్ ని డి డాష్ అంటాం. ఒక ఎండ్ డి అయితే ఇంకో ఎండ్ డి డాష్. నెక్స్ట్ డెఫినిషన్, లాటస్ రెక్టమ్. లాటస్ రెక్టమ్. సో ఒక పారాబోలా తీసుకుందాం. లాటస్ రెక్టమ్ ని ఎల్ఎల్ డాష్ అంటారు. ఈ లాటస్ రెక్టమ్ డబుల్ ఆర్డినేట్ అవుతుంది, ఫోకస్ గుండా వెళ్తుంది, కాబట్టి దీన్ని లాటస్ రెక్టమ్ అని పేరు. ఏ ఫోకల్ కార్డ్ ఆఫ్ ఎ కోనిక్ పర్పెండిక్యులర్ టు యాక్సిస్ ఈస్ కాల్డ్ లాటస్ రెక్టమ్. ఓకే, ఎల్ఎల్ డాష్ అంటాం నేను, ఎల్ డాష్. నెక్స్ట్ డెఫినిషన్, ఫోకల్ డిస్టెన్స్. ఫోకల్ డిస్టెన్స్ అంటే ఫోకస్ దగ్గర నుంచి కరువు మీద ఉన్నటువంటి పాయింట్ కు ఉన్నటువంటి డిస్టెన్స్ ని ఫోకల్ డిస్టెన్స్ అంటారు. ఓకే, ఫోకల్ డిస్టెన్స్ అంటే సపోజ్ పారాబోలా తీసుకుందాం. ఫోకస్ మనకు తెలుసు A,0, P అనే పాయింట్ ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం. లెట్ us సపోజ్ ఇట్ ఈస్ x1 y1. ఓకే, ఈ SP ని ఫోకల్ డిస్టెన్స్ అంటారు. ఫోకల్ డిస్టెన్స్ వేద్దాం. రూట్ ఆఫ్ x - a హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే ఏమైంది? రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ 2ax. y స్క్వేర్ అంటే ఎంత అండి? 4ax. ఎందుకని? కరువు మీద పాయింట్ P కాబట్టి. 4ax 2ax క్యాలిక్యులేషన్ చేస్తే 2ax అంటే ఏం రాసుకోవచ్చు? రూట్ ఆఫ్ x ప్లస్ a హోల్ స్క్వేర్, రెండు క్యాన్సిల్ అయిపోతే మోడ్లెస్ x1 ప్లస్ a అనేది ఫోకల్ డిస్టెన్స్ అవుతుంది. ఏమవుతుంది? మోడ్లెస్ x1 ప్లస్ a అనేది ఫోకల్ డిస్టెన్స్. ఓకే, మోడ్ x1 ప్లస్ a అనేది ఫోకల్ distance. Next point, for any conic semi-lattice rectum L and perpendicular from the focus to the directrix is D, then L by D equal to E. L by D equal to E. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ కోనిక్ అయినా సరే, అంటే పారాబోలా కావచ్చు, ఎలిప్స్ కావచ్చు, హైపర్బోలా కావచ్చు, సెమీ లాటస్ రెక్టమ్ అంటే SL ని L అంటున్నాడు.
perpendicular from focus to directrix is D. Perpendicular అంటే perpendicular distance అని. ఓకే, ఆ రెండింటి రేషియో ఎంత అంటున్నాడు? L/D ఈక్వల్ టు ఈ ఎసెంట్రిసిటీ అవుతుంది. అంటే సపోజ్ పెరాబోలా తీసుకుందాం. సెమీ లాటస్ రెక్టమ్ అంటే ఇదిగో ఇది సెమీ లాటస్ రెక్టమ్ SL. దీన్ని ఏమంటున్నాడు? SL అంటున్నాడు. ఇది డైరెక్ట్రిక్స్. ఓకే, ద డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ కోనిక్ లాటస్ రెక్టమ్ L and the perpendicular from focus to directrix is D. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ D అయితే L/D ఈక్వల్ టు E అవుతుంది. E ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? L/D. ఓకే, ఎనీ కానిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఈ పాయింట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. L/D ఈక్వల్ టు E. సెమీ లాటస్ రెక్టమ్ లెంత్ డివైడెడ్ బై ఫోకస్ దగ్గర నుంచి డైరెక్ట్రిక్స్ కి డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఆ రేషియో ఎసెంట్రిసిటీ అవుతుంది. E ఎసెంట్రిసిటీ అంటారు దాన్ని. ఎసెంట్రిసిటీ E. పెరాబోలాకి ఈ వాల్యూ ఎంత అండి? ఎసెంట్రిసిటీ స్పెల్లింగ్ చూడండి. ఎసెంట్రిసిటీ E. పెరాబోలాకి ఈ వాల్యూ ఎంత అంటే 1. ఓకే, పెరాబోలా డెఫినేషను, దానికి సంబంధించిన డెల్టా వాల్యూ, కండిషన్స్ ఇచ్చాడు. h² ఈక్వల్ టు AB వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మిగతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. డెల్టా అంటే ఏంటో చెప్పాం, ABC + 2FGH అని చెప్పాం కదా, అదే ఇక్కడ డెటర్మినెంట్ ఫామ్ లో ఇచ్చాడు. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయితే రిప్రజెంట్స్ ఎ సర్కిల్. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయితే సర్కిల్ అన్న అవుతుంది, పేర్ ఆఫ్ లైన్ అయినా అవుతుంది, స్ట్రైట్ లైన్స్ అయినా అవుతుంది. ఓకే, డెల్టా నాట్ ఈక్వల్ టు 0. డెల్టా ఈక్వల్ టు 0 అయితే ఏమైతే పేర్ ఆఫ్ లైన్. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయితే సర్కిల్ కి H ఈజ్ ఈక్వల్ 0 అవ్వాలి, A ఈక్వల్ టు B అవ్వాలి, కోఎఫిషియంట్ ఆఫ్ x², కోఎఫిషియంట్ ఆఫ్ y² ఈక్వల్ అవ్వాలి. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 H² ఈక్వల్ టు AB అయితేనేమో పారాబోలా, H² గ్రేటర్ దాన్ AB అయితే హైపర్బోలా, H² లెస్ దాన్ AB అయితేనేమో ఎలిప్స్, A + B ఈజ్ ఈక్వల్ 0 అయితేనేమో రెక్టాంగులర్ హైపర్బోలా. ఓకే, తర్వాత పారాబోలా టైప్స్, ఫోకస్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు, ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. షిఫ్టింగ్ లో ఉన్నటువంటి పాయింట్స్ గురించి చెప్తున్నాడు ఇక్కడ ఇన్ఫర్మేషన్. అండ్ పారామెట్రిక్ ఫార్మాట్స్, ఇవి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నోటేషన్స్ చెప్పుకున్నాం. పాయింట్ విత్ రెస్పెక్ట్ టు పారాబోలా, పాయింట్ విత్ రెస్పెక్ట్ టు పారాబోలా చూడండి. S1 కనుక ఈజ్ ఈక్వల్ 0 అయితే ఆన్ ది పారాబోలా, S1 ఈజ్ ఈక్వల్ 0 అయితే ఏమొస్తుందమ్మా? ఆన్ ది పారాబోలా. S11 0 అయితే ఆన్ ది పారాబోలా, లొకేషన్ ఆఫ్ ఎ పాయింట్, పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్. S11 కనుక పాజిటివ్ అయితే అవుట్ సైడ్, S11 కనుక నెగిటివ్ అయితే ఇన్సైడ్. ఓకే, నెక్స్ట్ తర్వాత PQ అనే 2 పాయింట్స్ ఉంటే కనుక కార్డ్ ఈక్వేషన్ ఇది. ఈ కార్డ్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం 2 పాయింట్ ఫామ్ లో నేను ఆల్రెడీ చేసి చూపించాను మీకు. y of t1 + t2 = 2x + 2a t1 t2. తర్వాత ఈ రిజల్ట్స్ కూడా చేసి చూపించాను. t1 t2 ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ఫోకల్ కార్డ్ అయితే కనుక t2 ఈక్వల్ టు ఏమైంది? t1 t2 ఈక్వల్ టు ఎంత? -1. t1 t2 ఈక్వల్ టు -1. ఓకే, నెక్స్ట్ తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ S1 ఈక్వల్ 0,
పారామెట్రిక్ టాంజెంట్ yt ఈక్వల్ టు x ప్లస్ at స్క్వేర్. టాంజెంట్ ఈ కండిషన్స్ ఒకసారి చూసుకోండి. టాంజెంట్స్ కండిషన్స్ ఈ ఒకసారి మనం ప్రూవ్ చేద్దాం. సపోజ్ y ఈక్వల్ టు mx ప్లస్ c రకరకాల పారాబోలాస్ తీసుకుందాం. ఫస్ట్ నేను y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అనే పారాబోలా తీసుకుంటున్నాను. అండ్ ఈ పారాబోలా మీదకి y ఈక్వల్ టు mx ప్లస్ c అనేది టాంజెంట్ అన్నట్టుగా తీసుకున్నా. జనరల్ గా టాంజెంట్ అనగానే ఏం చెప్తాం మనం? s1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం. టాంజెంట్ అంటే s1 ఈజ్ ఈక్వల్ 0 అంటే y1 ఈజ్ ఈక్వల్ టు 2a ఆఫ్ x ప్లస్ x1 x ప్లస్ x1 మల్టిప్లై చేస్తే 2ax మైనస్ y1 ప్లస్ 2ax1 ఈజ్ ఈక్వల్ టు 0. సే దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. బట్ గివెన్ టాంజెంట్ ఎంత మనకి? mx minus y plus c equal to 0. ఈక్వేషన్ నెంబర్ 2. ఈ 1, 2 రిప్రజెంట్ సేమ్ కాబట్టి కోఎఫిషియెంట్స్ ప్రపోర్షనల్ గా ఉంటాయి. ఓకే, అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 2a/m దెన్ వచ్చేది 2a/m is equal to minus y1/-1 is equal to 2ax1/c. ఓకే, ఈక్వల్ చేద్దాం. మైనస్ మైనస్ క్యాన్సిల్. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ చేస్తే y1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2a/m. తర్వాత 2a క్యాన్సిల్. x1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? c/m. c/m. ఓకే, ఇప్పుడు కండిషన్ కోసం ఏం చేద్దామంటే ఈ x1 y1 పాయింట్ ని లైన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c లో సబ్స్టిట్యూట్ చేద్దాం. y బదులు ఎంత రాయాలి? 2a/m. m ఇంటూ x బదులు c/m ప్లస్ c. mm క్యాన్సిల్. c ప్లస్ c అంతా 2c 2 క్యాన్సిల్. దేర్ ఫోర్ c ఈజ్ ఈక్వల్ టు a/m. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. c ఈజ్ ఈక్వల్ టు a/m అవ్వాలి. అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ a/m స్క్వేర్, 2a/m. ఎలా వచ్చిందండి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే? చూడండి, ఇక్కడ c ఉంది కదా, x వాల్యూ. ఇక్కడ c బదులు ఏం పెట్టాలి? a/m పెట్టాలి. అప్పుడు ఏమైనది? a/m స్క్వేర్ 2a/m అయింది. ఓకే, అంటే మనం ఇప్పుడు దాకా చేసింది ఏంటంటే ఈ పారాబోలాకి c ఈజ్ ఈక్వల్ టు a/m చేసాం. ఓకే, c ఈక్వల్ టు a/m. తర్వాత ఈ లైన్ తీసుకుందాం. ఈ లైన్ తీసుకుని ఇది ప్రూవ్ చేద్దాం. ఓకే సార్, ఏమ్మా? లాస్ట్ క్లాస్ లో పారాబోలా ఈక్వేషన్స్ యాక్సిస్ షిఫ్ట్ చేస్తే చెప్పారా సార్? ఎక్స్ అండ్ వై యాక్సిస్ మార్చితే చెప్పలా? ఓకే చెప్పలా అంటే కొన్ని క్వశ్చన్స్ థియరీ క్వశ్చన్స్, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ చేసాం లాస్ట్ క్లాస్ లో. అంటే నేను థియరీ కొంచెం విన్నాను సార్. ఇంకొక
15 minutes ఉంది సార్. ఆహా, ఏది మన వీడియోసేనా? ఎస్ సార్, మీదే అదే రికార్డింగ్ పెట్టారు కదా ఛానల్. చెప్పుంటాను సార్, చూడు 15 minutes. ఏం చెప్పలేదు, షిఫ్టింగ్ లో ఏం చెప్పలేదు. ఏమన్నా షిఫ్టింగ్ ఈజీగా హెచ్ఏకే అనుకోబాకండి, హెచ్కేలు అట్లాంటివి ఏం తీసుకోబాకండి. డైరెక్ట్ గా క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అని తీసేసుకుని చేసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0 అనే దాన్ని కూడా తీసుకుని ప్రూవ్ చేద్దాం. మళ్ళీ సేమ్ థియరీ. మళ్ళీ అగైన్ S1 is equal to 0, tangent equation అంటే 2ax minus yy1 plus 2ax1 is equal to 0. మనకి given tangent lx plus my plus n is equal to 0. ఈ రెండు కూడా రిప్రజెంట్ సేమ్ కాబట్టి వాటి కోఎఫిషియెంట్స్ ప్రపోర్షనల్ గా ఉండాలి. అంటే 2a by l is equal to minus y1 by m is equal to 2ax1 by n. ఓకే, ఈ రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ చేసుకుంటే ఈ 2 వాల్యూస్ ఈక్వల్ చేయండి. ఫస్ట్ ఈ 2 వాల్యూస్ ఈక్వల్ చేస్తే y1 is equal to minus 2am by l. తర్వాత ఈ 2 వాల్యూస్ ఈక్వల్ చేసుకుంటే 2a క్యాన్సిల్, x1 is equal to n by l. y1 is therefore పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చింది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా మీరు గుర్తుపెట్టుకుంటా ట్రై చేయాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ n by l, minus 2am by l, n by l, minus 2am by l. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఎ కామన్ పాయింట్ because it's a point of contact, so it lies on both the curves like parabola and tangent. Tangent equation ఏంటంటే మనకి lx plus my plus n is equal to 0. దీనిపైన కూడా ఉండాలి కాబట్టి l into x అంటే రాయండి n by l plus m into y అంటే minus 2am by l plus n is equal to 0. ఓకే, l LCM తీయండి. ln minus 2am square plus ln is equal to 0. అంటే 2ln minus 2am square equal to 0. 2 తీసేద్దాం. సో ln is equal to am square అయితే అది టాంజెంట్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ln is equal to am square. ఇక్కడేమో c equal to a by m, ఇక్కడేమో ln is equal to am square, అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ a by m square, 2a by m, ఇక్కడేమో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ n by l, minus 2am by l. సో ఇప్పుడు దాకా మనం 2 కండిషన్స్ ని ప్రూవ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ c equal to a by m చూపించాం, అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ a by m square, 2a by m తెప్పించాం. అండ్ ఇక్కడ వచ్చేసరికల్లా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ l by n, minus 2am by n, 2am by n. ఈ కండిషన్ వచ్చేసరికల్లా ln is equal to am square. ఓకే, అండ్ ఫర్దర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ట్రై చేయండి. ఫర్దర్ కండిషన్స్ మీరు ట్రై చేయండి. అంటే సెకండ్ కండిషన్ చేసి నాకు వాట్సాప్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ 1 day గ్యాప్ తీసుకుని నేను ఈ థర్డ్ కండిషన్ చెప్తాను. నెక్స్ట్ 4th కండిషన్ మీరు చేద్దరు కదా. ఓకే, ఈ కండిషన్స్ అన్ని వర్కౌట్ చేస్తేనే అవి కొంతవరకు గుర్తు పెట్టుకుంటానికి అవకాశం లేకపోతే గుర్తుండదు. అండ్ ఇవన్నీ ఆల్రెడీ జస్ట్ నో ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. n by l minus 2am by l పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. షిఫ్టింగ్ లో ఉంది, చదవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా వస్తాయి. ఇక్కడ పాయింట్స్ ఒకటి ఇచ్చాడు చూడండి, ఇది ఇంపార్టెంట్, కొంచెం గుర్తుపెట్టుకుంటా ట్రై చేయండి. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టాంజెంట్స్ at t1 t2 on the parabola y square is
ఏమడుగుతున్నాడు? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటున్నాడు. ఏంటి ఆన్సర్? ఏ T1 T2 ఏ T1 T2 కామా ఏ ఆఫ్ T1 ప్లస్ T2. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక పారాబోలా తీసుకుందాం. ఈ పారాబోలాకి నేనేం చేశానంటే ఇక్కడ ఒక టాంజెంట్ గీశాను అండ్ ఇక్కడ ఒక టాంజెంట్ గీశాను. అంటే ఈ పాయింట్ ఏమంటున్నానంటే P ఆఫ్ T1, ఈ పాయింట్ ఏమంటున్నానంటే Q ఆఫ్ T2. P ఆఫ్ T1 అంటే ఏం రాయాలి? దాని అర్థం ఏంటి? P ఆఫ్ T1 అంటే ఏ T1 స్క్వేర్ కామా 2A T1. Q ఆఫ్ T2 అంటే అర్థం ఏంటంటే ఏ T2 స్క్వేర్ కామా 2A T2. దీని మీనింగ్ అవి. ఈ టాంజెంట్స్ రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంటే కదా టాంజెంట్ ఈక్వేషన్ ఏంటి? YT ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ AT స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, YT ఈక్వల్ టు ఎంత? X ప్లస్ AT స్క్వేర్. పారామెట్రిక్ టాంజెంట్ దాని పేరు. YT ఈక్వల్ టు X ప్లస్ AT స్క్వేర్. ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి అది ముందుగానే మనకి డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేసాడు. ఆన్సర్ ఏంటంటే మామూలుగా అయితే AT స్క్వేర్ అంటాం కదా, ఆ T స్క్వేర్ బదులు T1 T2 అని రాయండి. 2 టీలు రాయండి. T1 T2, ఒక T ఏమో T1, ఇంకో T ఏమో T2. ఏ T1 T2 అండ్ ఏ ఆఫ్ T1 ప్లస్ T2. ఓకే, నెక్స్ట్ పాయింట్, the tangents at the end of focal chord of the parabola meets the directrix at right angles. ఫోకల్ కార్డ్ ఎండ్ దగ్గర గనక మనకు టాంజెంట్స్ గనక డ్రాప్ చేస్తే, ఒకసారి చూద్దాం. ఫోకల్ కార్డ్ ఎండ్స్ అంటున్నాడు. ఫోకల్ కార్డ్ ఎండ్స్ దగ్గర టాంజెంట్స్ డ్రాప్ చేస్తే, సపోజ్ దిస్ ఈస్ పారాబోలా. ఫోకల్ కార్డ్ ఎండ్స్ దగ్గర మనం ఇది ఫోకస్, ఫోకల్ కార్డ్ అన్నాడు. ఫోకల్ కార్డ్ అండ్ లైక్ ఫోకస్ గుండా పాస్ అయ్యే కార్డ్. ఫోకస్ గుండా పాస్ అయ్యే కార్డ్ అంటే దిస్ ఈస్ సే P ఆఫ్ T అండ్ Q ఆఫ్ T. ఓకే, ఫోకల్ కార్డ్ కి సంబంధించినంత వరకు ఆర్డినేట్స్ ఎలా రాయాలో చెప్పాను నేను మీకు. జనరల్ గా పారామెట్రిక్ ఫార్మేట్ ఏంటి? AT స్క్వేర్ కామా 2AT. ఫోకల్ కార్డ్ అయితే ఏమైంది? ఇది A/T స్క్వేర్ కామా మైనస్ 2A/T. ఏమైంది? A/T స్క్వేర్ కామా మైనస్ 2A/T. ఇవి బాగా గుర్తుండాలి. ఫోకల్ కార్డ్ అయితే కనుక ఇలా రాసేసుకోవాలి డైరెక్ట్ గా. AT స్క్వేర్ 2AT, A/T స్క్వేర్ మైనస్ 2A/T. ఓకే, ఇప్పుడు ఇక్కడ టాంజెంట్స్ డ్రా చేసాం మనం. ఇట్లా టాంజెంట్, ఇక్కడ కూడా ఒక టాంజెంట్ డ్రా చేసాం. ఓకే, టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ టాంజెంట్స్ ఏమైతే చూద్దాం. ఇక్కడ టాంజెంట్ తెలుసు మనకు ఆల్రెడీ. ఇక్కడ టాంజెంట్ అంటే YT ఈక్వల్ టు X ప్లస్ AT స్క్వేర్. ఇక్కడ టాంజెంట్ ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ A/T స్క్వేర్ మైనస్ 2A/T. ఇదేమవుద్దో మనం ఒకసారి క్యాలిక్యులేషన్ చేద్దాం. యాక్చువల్లీ S1 ఈక్వల్ 0 కదా మనకి. S1 ఈజ్ ఈక్వల్ 0 అంటే అర్థం ఏంటి? Y1 ఈజ్ ఈక్వల్ టు 2A ఆఫ్ X ప్లస్ X1. ఓకే, Y1 బదులు ఎంత రాయాలి? మైనస్ 2A/T ఈజ్ ఈక్వల్ టు 2A ఆఫ్ X ప్లస్ A/T స్క్వేర్. ఓకే, 2A క్యాన్సిల్. సో మైనస్ Y/T ఈజ్ ఈక్వల్ టు LCM చేస్తే T స్క్వేర్ LCM. సో XT స్క్వేర్ ప్లస్ A అని వచ్చింది. ఈ రెండు క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత? మైనస్ YT ఈజ్ ఈక్వల్ టు XT స్క్వేర్ ప్లస్ A. ఓకే, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి? ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటే అనే విషయం కావాలి. సాల్వింగ్ 1, 2. వన్ ప్లస్ 2 చేయండి రెండు. మైనస్ YT ప్లస్ YT క్యాన్సిల్. 0 ఈజ్ ఈక్వల్ టు X కామన్ తీస్తే T స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా? A కామన్ తీస్తే T స్క్వేర్ ప్లస్ 1. అంటే దీని అర్థం ఏంటంటే X ప్లస్ A ఈజ్ ఈక్వల్ 0 అని వచ్చింది. అంటే X ఈజ్ ఈక్వల్ టు మైనస్. X ఈక్వల్ టు మైనస్ A వచ్చిందంటే దాని అర్థం ఏంటి? డైరెక్ట్రిక్స్ అనేగా.
ఇక్కడేగా -a,0 ఉండేది. ఇది డైరెక్ట్రిక్స్ మీద ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి అంటే ఎక్కడైనా ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి, వాటి ఇష్టం అది. కానీ డైరెక్ట్రిక్స్ మీద ఉంటాయి, అందుకని ఎక్స్ వాల్యూ అని చూపించింది -a. ఓకే, y వాల్యూ ఎంత అండి అని చూద్దాం. ఎక్స్ బదులు ఎంత పెట్టాలండి? ఏదో ఒక లైన్లో సబ్స్టిట్యూట్ చేయండి, నో ప్రాబ్లం. నేను సెకండ్ లైన్లో రాసిన -yt, ఎక్స్ బదులు -a పెట్టండి, -at² + a. సో y వాల్యూ ఏమవుతుంది? y వాల్యూ ఏమవుతుందంటే మైనస్ తీసేస్తాం కాబట్టి at² - a/t, అంటే at - a/t అవుతుంది. ఏమవుద్ది? at - a/t, అంటే ఏ కామన్ తీసుకుంటే t - 1/t, t - 1/t. అంటే ఎక్స్ వాల్యూ -a వచ్చింది కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఎక్కడో చోట డైరెక్ట్రిక్స్ మీద ఇంటర్సెక్ట్ చేసుకుంటే అక్కడ ఎక్స్ వాల్యూ -a ఉంటుంది, y వాల్యూ a ఆఫ్ t - 1/t అవుతుంది. ఏమవుతుంది? ఇలా t - 1/t. ఓకే, అంటే మనం కన్ఫామ్ గా చెప్పేది ఏంటంటే ఏ విషయం అంటే డైరెక్ట్రిక్స్ మీద ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఎలా ఉంటాయి? రెండు కూడా పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఈ స్టేట్మెంట్ లో చెప్పింది అది. డైరెక్ట్రిక్స్ ఎట్ రైట్ యాంగిల్స్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి అని చెప్తున్నారు. ఏంటది? ఫోకల్ కార్డ్ ఎండ్స్ దగ్గర గీసినటువంటి, డ్రా చేసినటువంటి టాంజెంట్స్. నెక్స్ట్ తర్వాత ఇంకో పాయింట్ కూడా చూడండి. ద టాంజెంట్స్ ఎట్ ఎండ్ ఆఫ్ ఫోకల్ కార్డ్ ఆఫ్ ఎ పారాబోలా ఆర్ ప్యారలల్ టు ద నార్మల్ ఎట్ ద అదర్ ఎండ్. Tangent at one end is parallel to normal at other end. ఇది ప్రూవ్ చేద్దాం. యాక్చువల్లీ పారాబోలా ఒకటి తీసుకుందాం. పారాబోలా ఇది ఫోకల్ కార్డ్, ఇది పీ పాయింట్ మనకు తెలుసు ఎలా తీసుకోవాలో. ఫోకల్ కార్డ్ అయితే at² - 2at అని తీసుకొని అదర్ ఎండ్ q a/t² - -2a/t, a/t² - 2a/t. ఫోకస్ ఏమో SA, 0. ఓకే, ఓకేనా? ఫోకల్ కార్డ్. ఇప్పుడు మీరేం చేస్తారంటే P దగ్గర టాంజెంట్ డ్రాప్ చేయాలి, Q దగ్గర నార్మల్ డ్రాప్ చేయాలి. నార్మల్ అంటే సపోజ్ ఇక్కడ టాంజెంట్ ఇలా గీస్తాం కదా, దీనికి నార్మల్ ఎలా ఉంటుంది? ఇలా గీస్తాం నార్మల్. అంతేనా? ఈ రెండు ప్యారలల్ అని చూపించాలి. ఈ టాంజెంట్, ఈ నార్మల్ ఏవైతే ఉన్నాయో రెండు ప్యారలల్ అని చూపించబోతున్నాం. రెండు ప్యారలల్ అంటే చూపించడానికి ఏం చేయాలండి మనం? ప్యారలల్ అని చూపించడానికి m1 = m2 చేస్తే సరిపోతుందిగా. వేరే m1 ఏమో టాంజెంట్ స్లోప్, m1 అంటేనేమో టాంజెంట్ స్లోప్, m2 అంటేనేమో నార్మల్ స్లోప్. టాంజెంట్ స్లోప్ ఎక్కడ? ఎట్ P దగ్గర. నార్మల్ స్లోప్ ఎక్కడ? ఎట్ Q దగ్గర. ఓకే, ఫస్ట్ మన పారాబోలాని డెరివేటివ్ చేసుకోండి. డెరివేటివ్ చేయండి. డెరివేటివ్ చేస్తే y² డెరివేటివ్ 2y × dy/dx, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 4a × x డెరివేటివ్ 1. ఈ రెండు క్యాన్సిల్. నౌ dy/dx ఈజ్ ఈక్వల్ టు 2a/y. ఓకే, టాంజెంట్ అట్ P అంటున్నాడు కాబట్టి y బదులు y1 రాసుకోండి, టాంజెంట్ వచ్చేస్తుంది. అంటే 2a/y1 ఎంత? 2at. ఇది ఈక్వల్ అవుద్దో లేదు చూద్దాం. నార్మల్ అట్ Q. ఇప్పుడు ఒక ఏ పాయింట్ అయినా కావచ్చు, x1 y1 దగ్గర టాంజెంట్ స్లోప్ ఏమో 2a/y1, నార్మల్ స్లోప్ అంటే -y1/2a, అంతేగా వచ్చేది, -y1/2a. ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ చేస్తున్నా, ఈ రెండు క్యాన్సిల్. సో 1/t వచ్చింది. -y1 అంటే ఇక్కడ y1 పెట్టాలండి, అంతేగాని పైది కాదు. Q దగ్గర -2a/t/2a. ఓకే,
సో 2a క్యాన్సిల్ ఎంత వచ్చింది? -1/t వచ్చింది. మైనస్ ఎక్కడి నుంచి వచ్చింది దీనికి? ఓకే, నార్మల్ స్లోప్ అంటే మనం సైన్ కూడా మార్చుకోవాలిగా, మార్చబెట్టి మైనస్ వచ్చిందా? ఇక్కడ ఆల్రెడీ ఇంకొక మైనస్ ఉంది. ఓకే, -2a/t కాబట్టి ఈ మైనస్ ఏమో ఫార్ములాలో మరి నార్మల్ అంటే మరి మార్చాలి కదా, నార్మల్ అంటే పర్పెండిక్యులర్ స్లోప్ కదా. ఓకే, అందుకని మైనస్ దీన్ని రివర్స్ చేయాలండి. 2a/y1 రివర్స్ చేస్తే y1/2 -y1/2a నార్మల్ స్లోప్ అయితే. కానీ y1 అంటే -2a/d, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/2. ఇక్కడ చూడండి రెండు సేమ్ వచ్చినాయి కదా, అంటే దాని అర్థం ఏంటి? దేర్ ఫోర్ టాంజెంట్ at P is parallel to normal at Q. ఇది అర్థమైందా ఏమ్మా? next point, the locus of the foot of the perpendicular from the focus to tangent parabola is a tangent at the vertex. The locus of foot of perpendicular from focus to any tangent of the parabola is a tangent at vertex. సో దీన్ని ప్రూవ్ చేయడానికి ఏం చేద్దామంటే, ఒక పారాబోలా తీసుకుందాం, ఏదో ఒక టాంజెంట్ గీద్దాం. దిస్ ఈస్ ఎనీ టాంజెంట్. ఓకే, ఫోకస్ దగ్గర నుంచి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డ్రాప్ చేయండి. ఫోకస్ దగ్గర నుంచి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్, ఇది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. సో దిస్ SP is perpendicular and this is a tangent at Q. ఓకే, అంటే PQ స్లోప్ SP స్లోప్ రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి. అదే కదా కండిషన్. PQ slope and SP slope is perpendicular to each other. S point ఆల్రెడీ తెలుసు మనకి, a,0, S point a,0. ఇక్కడ Q దగ్గర టాంజెంట్ అంటాను కాబట్టి Q పాయింట్ ని AT² కాసేపు 2AT అనుకున్నా, AT² 2AT. అప్పుడు టాంజెంట్ ఈక్వేషన్ ఏమైంది మనకి? YT is equal to x plus AT². ఓకే, YT is equal to x plus AT². రైట్. P లోకస్ కనుక్కోమంటున్నాడు కాబట్టి P లోకస్ సపోజ్ x, y అనుకున్నా దాన్ని, పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ M1 M2 = -1. M1 అంటేనేమో PQ స్లోప్ ఎంత? PQ స్లోప్ అంటే y - 2AT divided by x - AT² into y - 0 divided by x - a is equal to ఎంత? -1. ఇది సాల్వ్ చేయండి, మీకు టాంజెంట్ అట్ వెర్టెక్స్ వస్తుంది. అంటే y యాక్సెస్ వస్తుంది, y = 0. మిగతా అన్ని వానిష్ అయిపోతాయి. ఇది సాల్వ్ చేసేసి నాకు వాట్సాప్లో పెట్టండి, సరేనా? ఈ ఈక్వేషన్ కాపీ చేసుకో, లాస్ట్ స్టాండ్ కాపీ చేసేసి సాల్వ్ చేసి వాట్సాప్లో పెట్టండి. ఓకే, మా వసంత్ మార్నింగ్ కూడా అటెండ్ అవ్వం, మా ఇంటిగ్రేషన్ చూస్తున్నా. హలో.